Subscribe to Color Frames. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమవుతుంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ లో జరగనుంది. పెర్త్ టెస్టుకు దూరమైన హిట్ మ్యాన్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. మరి అడిలైడ్ టెస్టులో యశస్వి జైస్వాల్ తో కలిసి రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడా, లేక గత మ్యాచ్ లో ధీటుగా శుభారంభం అందించిన కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపాలా అన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే కేఎల్ రాహుల్ తన ఓపెనింగ్ స్థానంపై స్పందిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. స్థానం ఏదైనా నాకు తుది జట్టులో అవకాశం వస్తే చాలంటూ తన మంచి మనసును చాటుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతానని స్పష్టం చేశాడు. కెరీర్లో చాలాసార్లు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశానని, తొలి రోజుల్లో బ్యాటింగ్ ఆర్డర్ మారడం కాస్త కష్టంగా ఉండేదని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏ స్థానంలో ఆడినా తొలి 30-40 బంతులు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే బ్యాటింగ్ చేయడం సులువవుతోందన్నాడు. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ స్థానాన్ని టీం మేనేజ్మెంట్ ఆల్రెడీ ఖరారు చేసింది. అయితే కేఎల్ రాహుల్ ఆ సీక్రెట్ను రివీల్ చేయదలుచుకోలేదు. రెండో టెస్టు ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని వివరాలు పంచుకుంటాడని రాహుల్ అన్నాడు. కాగా ఓపెనింగ్ స్థానంలో రోహిత్ శర్మ రికార్డులను పరిశీలిస్తే 27 మ్యాచ్లు 64 ఇన్నింగ్స్లలో రోహిత్ 2685 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 9 సెంచరీలు మరియు 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక రాహుల్ విషయానికి వస్తే కేఎల్ ఇప్పటి వరకు 45 మ్యాచ్లలో 77 ఇన్నింగ్స్లలో 35.39 సగటుతో 2654 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు మరియు 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజాగా టీమిండియా 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొంది. ఈ సెషన్లో కూడా రోహిత్ మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. ఏది ఏమైనా తుది జట్టుకు అధికారికంగా ప్రకటించినప్పుడే ఎవరి స్థానం ఏంటో తెలిసిపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.